హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పైకా క్రియేషన్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము కిచెన్ కంటైనర్స్, కిచెన్ టాప్ కావాల్సినవన్నీ మనము ఇక్కడ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్‌గా మనము ఇక్కడ ఫ్రిడ్జ్ కంటైనర్స్ అనేది చూపించబోతున్నానండి. ఈ ఫ్రిడ్జ్‌లో బాక్స్‌కి అనేది ఈ విధంగా ఉన్నాయి. నేను ఇక్కడ ఒక్కొక్క దానికి పిక్ అనేది యాడ్ చేస్తాను. ఇవి మనం వెజిటేబుల్ పెట్టుకోవడానికి 6 బాక్సెస్ అయితే వస్తాయండి. ఇవి చాలా యూజ్ఫుల్ అండి ప్రతి ఒక్కరికి. ఒకసారి ట్రై చేయండి. క్వాలిటీ వైజ్‌గా కూడా చాలా బాగున్నాయండి కంటైనర్స్. రివ్యూస్ కూడా చాలా బాగుంది. జెన్యూన్‌గా ఉన్నాయండి. ఇలా మనకి క్యాప్ వచ్చి మనకి సైడ్‌కి ఎడ్జెస్‌కంతా ఈ విధంగా అయితే వచ్చాయండి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. ఇవి మనకి మొత్తం 6 బాక్సెస్ అయితే వచ్చాయండి. 6 బాక్సెస్ కూడా ఈ విధంగా క్యాప్స్ లోపల ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌లోనే తీసుకున్నానండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అలాగే సెకండ్ ఐటెం వచ్చేసి మనము ప్రతి ఒక్కరికి ఇప్పుడు కర్జికాయలు చేయాలంటే చాలా కష్టం కదా! కర్జికాయలు కానీ, కుడుములు కానీ ఈ విధంగా దీంతో మనం ట్రై చేసామంటే పర్ఫెక్ట్‌గా సైజు కూడా చాలా బాగొస్తాయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా ఇలా ట్రై చేయండి. ఇది కూడా క్వాలిటీ వైజ్‌గా చాలా బాగుందండి. ఇది కర్జికాయల మేకర్. కానీ ఇది చాలా యూజ్ఫుల్ అండి ప్రతి ఒక్కరికి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి రీజనబుల్ ప్రైస్‌లోనే వచ్చిందండి. వీటికి కూడా రివ్యూస్ కూడా చాలా బాగుంది. మనకి ఈ విధంగా అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి అచ్చు అనేది. ఇది నేను ఇలా వెత్తి చూపించేది. ఇక్కడ మనము పిండి ముద్ద పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే మనకి పర్ఫెక్ట్ సైజులో చపాతీ టైప్ అనేది రెడీ అయిపోతుంది. పైన పెట్టి ఇలా ప్రెస్ చేసామంటే కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయండి. అలాగే థర్డ్ ఐటెం వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ అండి. ఆనియన్స్ కట్ చేయాలంటే చాలామంది ఏడుస్తూ ఉంటాం కదండి మనమందరూ వంటింట్లో. కానీ ఈ విధంగా ట్రై చేయండి. ఒక ఆనియన్ తీసుకొని 4 ముక్కలుగా కట్ చేసి మనము ఈ వెజిటేబుల్ మేకర్లో వేసి ప్రెస్ చేసామంటే మనకి లాగామంటే మనకి పర్ఫెక్ట్గా ఆనియన్స్ అయితే చిన్న సైజులో కావాలనుకుంటే చిన్న సైజులో, పెద్ద సైజులో కావాలనుకుంటే పెద్ద సైజులో అయితే కట్ చేసుకోవచ్చండి. ఇది క్వాలిటీ వైజ్‌గా కూడా చాలా బాగుంది. ఇది కూడా 2000 పైగా తీసుకున్నారండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి వెజిటేబుల్ చూడండి షార్ప్నెస్ కూడా చాలా బాగా ఇచ్చారు. మన ప్రొడక్షన్ కూడా కంటైనర్ అయితే చాలా బాగుందండి క్వాలిటీ వైజ్‌గా. ఇది కూడా మనకి రీజనబుల్ ప్రైస్‌కే వచ్చిందండి. ఇది కూడా మీకు ఆనియన్ కట్ చేసి చూపిస్తాను చూడండి ఎలా యూజ్ చేయాలనేది. చూడండి ఇక్కడ నేను ఒక సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను కదా! ఇది పొట్టు తీసి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనము వెజిటేబుల్ మేకర్లో వేసి మనము లాగడమేనండి. ఇది మనము ఏదైనా సరే మనము ఇందులో వేసుకొని చిన్నపిల్లలు కూడా ఎప్పుడైనా మనకి ఫీవర్ వచ్చినా ఏదైనా చేయలేని టైంలో పిల్లలైనా ఈ విధంగా కట్ చేసుకోవడమే. కత్తితో కట్ చేయాలంటే చాలామంది నెయిల్ కట్ చేసుకుంటూ ఉంటారు కదా హ్యాండ్స్ అనేది. ఇలా పిల్లలకి ఇచ్చిన టీవీ చూసుకుంటూ మనకైనా టీవీ చూసుకుంటూ అయినా ఈ విధంగా మనము వేసుకొని లాగితే మనకి చాలా చిన్న చిన్న ముక్కల కింద అయితే వస్తాయండి. మనకి ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజులో అయితే మనము కట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మీకు లాగే అయితే నేను చూపిస్తాను. చూడండి లావు సైజు ఆనియన్ అయితే 4 ముక్కలు కట్ చేసుకోవచ్చు. చిన్నదైతే ఒకటైతే సరిపోతుంది. అలాగే డైరెక్ట్ వేయచ్చు. ఈ విధంగా లాగామంటే మనకి మొత్తం పర్ఫెక్ట్గా చిన్న చిన్న పీసెస్గా అయితే రెడీ అయిపోతాయి. మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను. ఇవి కొంచెం లావు సైజుగా మనకి చిన్న సైజుగా కావాలనుకుంటే కూడా చాలా చిన్న సైజుగా కూడా వస్తాయండి. మనం ఈ విధంగా ప్రతి ఒక్కటి అనేది ఈ విధంగా ఇందులో వేసి లాగామంటే మనకు పర్ఫెక్ట్ సైజులో అయితే రెడీ అయిపోయినట్లే. చూడండి కానీ క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి. అలాగే నేను ఇక్కడ
డ్రై ఫ్రూట్ కటర్ కూడా తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టం ఉంటుంది కదా. ఇందులో వేసి మనము ప్రెస్ చేసామంటే, ఇలా తిప్పామంటే ఇది కూడా మనకి చాలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తుందండి. ఇది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. ఇలా కింద అయితే మనకి ప్రొడక్షన్ కూడా చాలా షార్ప్నెస్ ఇచ్చారు. ఇందులో వేసి మనము ఇలా రౌండ్గా తిప్పామంటే మనకి చాలా షార్ప్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుందండి. నేను బాదం పప్పు కూడా ఇందులో వేసి మీకు కట్ చేసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ నేను 4 బాదం పప్పులు అయితే తీసుకున్నాను కదా. ఇందులో వేసి మనము ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ఒక హోల్ ఇచ్చారు కదా, ఇందులో పెట్టి ఫిట్ చేసామంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ హ్యాండ్ అయితే పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఈ విధంగా తిప్పామంటే మనకి చాలా ఈజీగా అయితే డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేస్తుందండి. ఇది కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి, ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా ముక్కలుగా కట్ చేసింది. క్వాలిటీ వైజ్గా ఇది కూడా బాగుందండి. ఎవరికైనా కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫిఫ్త్ ఐటెం వచ్చేసి ఇది మనము సింక్లో యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుందండి. ఇది సింక్ ఐటము. ఇది మనము టైల్స్కి అనేది అతికించుకుంటామంటే మనకి పర్ఫెక్ట్గా అతుక్కుంటుంది. ఈ విధంగా మనకి ప్రొవైడ్ చేసింటారు. దీనికి ఒక హుక్ కూడా ఉంటుంది. అది ఎక్కడో ఇంట్లో మిస్ అయిపోయింది. దొరికితే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. దాని పిక్ కూడా యాడ్ చేస్తాను. మనకి రైస్ అలాంటివి సింక్లో పడిపోకుండా అలాంటిది యూజ్ చేసామంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అలాగే ఇవి కిచెన్ కంటైనర్స్ అండి. ఇవి 1/4 కిలో బాక్సులు అండి. ఇవి కూడా మనకి క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగున్నాయండి. మనకి ఇలాంటివి 12 సెట్స్ అయితే వస్తాయి. 1 కేజీవి, 1/2 కేజీవి, 1/4 కిలోవి. నేను పెద్దవైతే ఇక్కడ నేను యాడ్ చేసి చూపిస్తాను చూడండి లాస్ట్గా. అలాగే ఇది మనకి ఒక కడాయి అండి. ఇది కూడా హ్యాండిల్ అయితే చాలా బాగుంది. క్వాలిటీ వైజ్గా కూడా చాలా బాగుందండి. మనం అన్నీ నాన్ స్టిక్లోనే కాకుండా ఇలా సిల్వర్ వాటిలో కూడా ట్రై చేయొచ్చండి. ఇవి కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి యూజ్ఫుల్ అనే వీడియోలోనే చూపిస్తున్నాను. ఎప్పుడు మనం కడాయిలో కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి ఒకసారి. మీషోలో నేను షూ కూడా పర్చేస్ చేశానండి. ఇవి కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగుంటాయి. మనం వాకింగ్ అయినా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకునేటప్పటికైనా డైలీ వేర్కైనా షూలు అయితే క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. మనము ఈ విధంగా ట్రై చేయండి. ఎవరికైనా నచ్చినట్టయితే నేను షూ కూడా వేసుకొని చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ 2 టైమ్స్ అయితే యూజ్ చేశాను. కానీ మనకి రఫ్గా అయితే లేవండి. చాలా సాఫ్ట్గా ఉన్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి. షూ క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది. అలాగే నా కిచెన్ కంటైనర్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా. చూడండి, ఇది ఎంత బాక్స్లు, పెద్ద సైజ్ బాక్సులన్నీ 1 కేజీ బాక్స్ అండి. బ్యాక్ సైడ్ పెట్టుకునేటివన్నీ 1/2 కేజీ బాక్స్ అండి. చూడండి, 1/2 కేజీ బాక్స్ ఇవి. 1/2 కేజీ బాక్సులన్నీ ఇట్లా నేను బ్యాక్ సైడ్ పెట్టేసుకున్నా. 1 కేజీ బాక్సులన్నీ ఇట్లా ఫ్రంట్ సైడ్ అయితే పెట్టేసుకున్నానండి. 1/4 కిలో బాక్సులన్నీ ఇలా సైడ్కి అయితే పెట్టేసుకున్నానండి. కానీ చాలా యూజ్ఫుల్ అండి. మనకి ట్రాన్స్ఫర్ నెట్ కూడా కనిపిస్తుంది. స్టీల్ బాక్స్లో పెట్టుకున్నామంటే ఏది ఎక్కడ ఉందో కూడా మనము వెతుక్కోవడానికి చాలా కష్టం కదా. అందుకనే నేను స్టీల్ బాక్సులన్నీ తీసేసి ఈ విధంగా వైట్ కంటైనర్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఇవి కూడా క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయండి. నేను కిచెన్ టాప్ అంతా మొత్తం ఈ విధంగానే సర్దేసుకున్నాను, పైన కిందను. చూడండి, నా కిచెన్ టాపర్ అయితే మొత్తం ఈ విధంగా అయితే ఉందండి. మీకు కూడా ఎవరికైనా నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, నా వీడియో యూజ్ఫుల్ అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.